ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో సార్వత్రిక సమరం అయితే ముగిసింది. అందరి చూపు జూన్ 4వ తారీఖు. ఎందుకంటే రాష్ట్రంలోని 170 స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు భవితం తేలేది ఆ రోజే. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కనిగిరి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు? వైసీపీ నుంచి బరిలో ఉన్నటువంటి దద్దాల నారాయణ, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. టీడీపీ నూతన మేనిఫెస్టో ఇందుకు ప్రధాన కారణంగా నిలిస్తే ఇప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి దద్దాల నారాయణను గెలిపించబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓటమిని చూడబోతున్నారు, ప్రజలకు ఎవరిని అందరం ఎక్కించబోతున్నారు అనే బట్టికి జూన్ 4 వరకు అయితే ఎదురు చూడవలసిన పరిస్థితి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారో కనుక్కునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాకపోతుంది ఇప్పటికే ఆర్టీవీ స్టడీలో తేల్చడం కూడా జరిగింది. ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని. కాకపోతే ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కనిగిరి నియోజకవర్గంలో ఇప్పుడు మన దగ్గర వైసీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వారు ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. ఈ కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించబోతున్నారా, లేకపోతే వైసీపీ నుంచి దద్దాల నారాయణని గెలిపించబోతున్నారా అనేది వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చెప్తాం. చెప్పండి సార్, ఇక్కడ గత కొంతకాలం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా గట్టి పోటీ జరిగింది. ఎన్నికలు అయిపోతున్నాయి. నెక్స్ట్ మంత్ 4వ తారీఖు ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ సమయంలో ఈ కనిగిరి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? కనిగిరి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీలో ఉన్నారు. గతంలో ఆయన మాజీ శాసనసభ్యులుగా చేశారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూస్గా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 35,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, కొన్ని వేల మందికి మోకాలు శస్త్రచికిత్సలు ఆయన సొంత ట్రస్ట్ ద్వారా చేసిన వ్యక్తి డాక్టర్ ఉగ్ర గారు. ఇప్పుడు ఆయన గత 5 సంవత్సరాల నుంచి ఎన్నికలే నాకు ముఖ్యం కాదు, కనిగిరి ప్రాంత అభివృద్ధి, కనిగిరి ప్రజలకు నేను సేవ చేయడం ముఖ్యం అనే ఉద్దేశంతో ఆయన గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తా ఆయన ఒక అజెండా తీసుకున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 380 కనిగిరికి శాంక్షన్ అయింది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాంక్షన్ అయింది, ఇంటింటికి కొలాయి శాంక్షన్ అయింది, నిమ్స్ ఉండింది. ఇవన్నీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించి కనిగిరి నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసింది. కనిగిరి నియోజకవర్గం పశ్చిమ ప్రకాశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతం. 2,40,000 మంది జనాభాలో దాదాపు 80,000 మంది పైన వలసలు పోయి ఉంటారు మా ప్రాంతం నుంచి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకు 380 కావాలి, నిమ్స్ కావాలి, రైల్వే లైన్ కావాలి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి, ఇంటింటికి కొళాయితో ఫ్లోరిన్ భూతాన్ని కూడా తెరింగొట్టాలని డాక్టర్ ఉగ్ర గారు ప్రజల్లోకి పోయారు. ఉగ్ర గారిని ప్రజలు ఆశీర్వదించారు. కనిగిరి ప్రాంత ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు, అభివృద్ధిని నమ్ముకున్నారు. కాబట్టి రేపు 4వ తేదీ ఉగ్ర గారు అత్యంత భారీ మెజార్టీతో కనిగిరి శాసనసభ్యులు కాబోతున్నారని తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు, విజయాన్ని అయితే అందుకోబోతున్నారని అంటున్నారు. కాకపోతే గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శాసనసభ్యులుగా ఉండి నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేయలేదు, అభివృద్ధి ఏమీ జరగలేదని 2014లో అసలు పోటీలో లేడు, 19లో ఓటమి పాలవడం దూరంగా కూడా ఉండటం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏ విధంగా గెలవబోతున్నారు, అసలు ఏ విధంగా పార్టీ నాయకులైతేమి ప్రజలైతేమి సహకరిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు? అంటే మీ ప్రశ్నకు ఎవరో మీకు ఇచ్చిన సమాచారం అయితే తప్పుడు సమాచారం అండి. అభివృద్ధికి బ్రాండ్ నేము ఉగ్ర నరసింహారెడ్డి. కనిగిరి నియోజకవర్గంలో ఏ నాయకుడిని అడిగినా, సామాన్య ప్రజానీకాన్ని అడిగినా ఈ నియోజకవర్గము ఇప్పటికీ
అభివృద్ధి పదంలో నడిచిందంటే దానికి మొదటిగా చెప్పే పేరే ఉగ్ర నరసింహారెడ్డి పేరు. అంటే మీరు ఇప్పుడు ఒంగోలు నుంచి వస్తున్నారనుకోండి, కనిగిరి ఎంటర్ కాగానే ఆయన అభివృద్ధికి ఒక ఉదాహరణగా ఫస్ట్ మీకు వెల్కమ్ చెప్పేదే పొగాకు బోర్డు. భారతదేశంలోనే పొగాకు బోర్డులను నిషేధిస్తూ ఉంటే చివరి క్షణంలో తనకున్న పరపతి మొత్తాన్ని ఉపయోగించి ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇక్కడున్న పొగాకు రైతులను ఆదుకోవడానికి పొగాకు బోర్డు పెట్టించిన ఘనత ఉగ్ర నరసింహారెడ్డిది. అలాగే ఎన్నో దశాబ్దాలుగా చాలా ఇరుకు ఇబ్బందులకు పడుతున్న మన అలవల్పాడు బ్రిడ్జ్ ఉందండి. చిన్న వర్షం వచ్చినా సరే పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోతూ ఉంటుంది. అటువంటి దాన్ని ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ఏర్పాటు చేశారు, బ్రిడ్జి నిర్మించారు. అలాగే పాలేటిపల్లి రిజర్వాయర్ చాలామంది ఒక కళ, దాదాపు స్వాతంత్రం రాకపూర్వం నుంచి ఈ పాలేటిపల్లి రిజర్వాయర్ని పూర్తి చేయాలని చాలామంది రాజకీయ నాయకులు అనుకున్నారు, కానీ ఎవరు దాన్ని చేయలేకపోయారు. దాన్ని ఉగ్ర నరసింహారెడ్డి పట్టుదలగా రిజర్వాయర్ని పూర్తి చేసిన ఘనత అయింది. ఈ కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఉగ్ర నరసింహారెడ్డి అని ప్రతి వాళ్ళు నమ్ముతారు, ఈవెన్ ప్రతిపక్షాలు సైతం నమ్ముతారు. ఆయనకు అభివృద్ధిలో పేరు పెట్టాల్సిన పనే లేదు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఏదైతే ఇందాక అన్నగారు చెప్పారో ఈ కనిగిరి నియోజకవర్గానికి అవసరమైన ఇంటింటికి కొళాయి పథకం అయితేనేమి, ట్రిపుల్ ఐటీ అయితేనేమి, నిమ్స్ అయితేనేమి, రైల్వే ప్రాజెక్ట్ అయితేనేమి, ఇవన్నీ సాధించాలంటే ఒక ఉగ్ర నరసింహారెడ్డితోనే సాధ్యమని ప్రజలు నమ్మారు. కాబట్టి రేపు అత్యధిక మెజార్టీతో కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డిని ప్రజలు గెలిపించబోతున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధంగా ప్రకారం ఇంతకాలం వైసీపీ పాలనలో 2019-24 వరకు వైసీపీ పాలనలో అభివృద్ధి ఏం జరగలేదా? ఒకవేళ దద్దాల నారాయణ గెలిస్తే ఇటువంటి అభివృద్ధి పథకాలన్నీ దూరం అవుతాయని భావిస్తున్నారా? అసలు ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలు అభివృద్ధి గురించి రాష్ట్ర వ్యాప్తంగా మర్చిపోయారు, ముఖ్యంగా అసలు కనిగిరిలోనే పూర్తిగా మర్చిపోయారు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఇంటింటికి కొళాయి అనే ప్రాజెక్టు కింద గత తెలుగుదేశం ప్రభుత్వంలో 210 కోట్ల రూపాయలతో వర్క్ శాంక్షన్ అయింది. అది ఇంతవరకు పూర్తి కాల, దాన్ని గాలికి వదిలేశారు. అలాగే బైపాస్ రోడ్డు ఒకటి, కనిగిరి నుంచి బైపాస్ రోడ్డు ఒకటి శాంక్షన్ అయితే దాన్ని కనీసము దాన్ని మార్కింగ్ చేసిన పాపన కూడా పోలేదు, అది కూడా పోయింది. అలాగే గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ట్రిపుల్ ఐటీని శిలాఫలకం కూడా పగలగొట్టి ఇక్కడికి మార్చారు, ప్లేస్ మార్చారు. దూబగుంట నుంచి బల్లిపల్లికి మార్చారు తప్పితే కనీసం ఒక ఇటుకరాయి కూడా పెట్టాల, శంకుస్థాపన కూడా చేయలే. మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? ఏ మాత్రం అభివృద్ధి చెందని పార్టీ ఏంటంటే అదే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి లేకుండా నాశనం చేసిన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది మొత్తానికి అయితే వీళ్ళు పక్క ఖచ్చితంగా ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థి అయితే గెలుస్తున్నారు, మరో పక్క వీళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ అభ్యర్థిగా కూడా దద్దాల నారాయణ అయితే ఇప్పటికే బరిలో ఉన్నారు, పోటీ కూడా చేయడం జరిగింది, ఓటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల సమయం కూడా దద్దాల నారాయణ ఇక్కడ ఎత్తుగా మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు గెలవడానికి గల ముఖ్య కారణాలు ఏమని? దద్దాల నారాయణ గారు ముఖ్యంగా గెలవడానికి కారణం అతను స్థానికుడు, పేదవాడు. అతన్ని ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని గుర్తుపెట్టుకొని ఒక సామాన్య జెడ్పీటీసీని ఒక ఎమ్మెల్యే స్థాయికి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అతని దగ్గర కోటీశ్వరుడా 100 కోట్లు ఉన్నాయా, 500 కోట్లు ఉన్నాయా, 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పి టికెట్ లేరు. అంటే టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పి అయితే టికెట్ లేరు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసము, పేదవాడిని చూసి అతన్ని ఒక బీసీ అభ్యర్థి జెడ్పీటీసీ, సామాన్య జెడ్పీటీసీని కనిగిరి నియోజకవర్గాన్ని ఒక అభ్యర్థిగా మనల్ని పంపించారు. అయినా మేము అందరం ఆదరించాం, కార్యకర్తలు ఆదరించారు, నాయకులు ఆదరించారు, ఇక్కడ ఉన్న ఓటర్స్ బాగా స్వాగతం పలికారు. నిన్న ఎలక్షన్లో భారీగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి అతను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. చెప్పండి, ఇక్కడ దద్దాల నారాయణ వైసీపీ అభ్యర్థిగా అయితే గెలవబోతున్నారని చెప్తున్నది. ముఖ్యంగా దద్దాల నారాయణ గెలవడానికి కారణాలతో పాటు ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఇప్పుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గతంలో శాసనసభ్యులుగా ఇక్కడ సేవలు చేశాడు, మీకు ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాడు. అతనుకున్న మైనస్లు ఏమేమి ఉంటారు, అతను గెలవకపోవడానికి కారణాలు ఏమిటాయి? ముఖ్యంగా దద్దాల నారాయణ గారు గెలవడానికి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన అభివృద్ధి కానీ. ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదని. సంక్షేమం ఉంటేనే అభివృద్ధి ఉండేది, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. తినడానికి తిండి, గుడ్డ, నీరు, ఉండటానికి స్థలం ఉంటేనే తర్వాత వాడు ఏమైనా చేయడానికి ఆలోచిస్తాడు. ముందు నువ్వు అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి రాదు. ముందు మనం నిలకడగా ఉండాలి, మనం స్థిరంగా ఉన్నప్పుడే తర్వాత అభివృద్ధి అనేది వస్తుంది అనమాట.
అంతేకాకుండా దద్దల నారాయణ ముఖ్యంగా కలవడానికి సంక్షేమ పథకాలు ఒకటి, నాడు నేడు స్కూల్లో ఒకటి, అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఒకటి, పోర్ట్లు ఒకటి, ఇవాళ చూసుకుంటూ పోతుంటే జూన్ 4 దాకా మళ్ళీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఆ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ చెప్పుకుంటూ పోతే అప్పటిదాకా టైం పడుతుంది. సో మా దద్దల నారాయణ గెలవడానికి ముఖ్య కారణము మా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ప్రజలకి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి చదువుకున్న విద్యార్థులకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయ ఉద్యోగుల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. సో మా అభివృద్ధికి దద్దల నారాయణ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి కారణం. అయితే చివరిగా ఇప్పుడు దద్దల నారాయణ నిండు వరకు జడ్పీటీసీగా ఉన్నాడు, ఒక సాధారణ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఒకసారిగా ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వటం కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులకి అరాయించుకోలేక కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఇది అతనికి ఓటమికి ప్రధాన కారణం కావచ్చు అని చెప్పేసి కూడా ఉన్నారు. ఎంత పట్టుకుని ఉందంటారు? అదంతా అబద్ధం అండి. మా వైసీపీలో ఉండే ప్రతి ఒక్క లీడర్ కార్యకర్త దగ్గర నుంచి నాయకులు ప్రతి ఒక్కరు కూడా దద్దల నారాయణని ఆరాధించారు. అందుకే ఇప్పుడు ఆ సీటు కోసము కొంతమంది చాలామంది వెయిట్ చేశారు, ఇంక్లూడ్ మా సత్యనారాయణతో సహా. కాకపోతే ఇక్కడ బీసీకి ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేశారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమందంటే నారాయణ నీకు ఇస్తున్నాను టికెట్ అని చెప్పేసి అన్నారు. ప్రతి ఒక్క నాయకులు కూడా టికెట్ ఆశించిన ప్రతి ఒక్కరు కూడా అతను స్వచ్ఛందంగా ఆదరించారన్నమాట. అది మొత్తానికైతే కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కూడా పూర్తిగా అయితే కూడా 4వ తారీఖు వరకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు మా అభ్యర్థిగా గెలుస్తారు. ఇటు నుంచి ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థిగా అయితే గెలుస్తారు. అదేవిధంగా వైసీపీ నుంచి దద్దల నారాయణ గెలుస్తాడు. 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వైసీపీని గెలిస్తే రానున్న భవిష్యత్ కాలంలో టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది. అదే నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు. కాబట్టి టీడీపీ కూటమి అభ్యర్థి అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి గెలవబోతున్నారని చెప్పేసి ఇక్కడైతే ప్రజలైతే తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఫలితాల వరకు అయితే మటుకి నెక్స్ట్ మంత్ 4వ తారీఖు వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కనిగిరి, ప్రకాశం జిల్లా.